మరొకసారి అందరికీ నా వందనాలు. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ మాట. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు. రైట్, అపకారము మనసులో ఉంచుకోదు. ఇది మనము పోయిన వారం నేర్చుకున్నాం. దేవుడిచ్చిన హృదయాన్ని, దేవుడిచ్చిన మనసుని మనము మన అపకారాలతో నింపకూడదు. అసలు ఆ విషయాల్లో నింపి పాడు చేయకూడదు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఏ కారణాల మీద మనము ఆ అపకారాలను నింపుకొని హృదయాన్ని పాడు చేసుకుంటామంటే, చూసి అభిప్రాయాలు మన హృదయాల్లో కొన్ని తెచ్చుకుంటాం. చూసి ఆ అభిప్రాయాలు తెచ్చుకొని మనం మన హృదయాన్ని పాడు చేసుకోవడం ప్రారంభిస్తాం. కొన్ని విని మనము ఆ హృదయాలని పాడు చేసుకోవడం ప్రారంభిస్తాం. కొన్ని అనుకుని మన హృదయాలని పాడు చేసుకుంటాం. దేవుడు ఏ హృదయాన్ని అయితే ఇచ్చాడో, ఏ మనసుని అయితే ఇచ్చాడో, ఏ హృదయాన్ని అయితే బాగు చేశాడో, ఆ హృదయాన్ని ప్రభు మరలా రాబోతున్న రోజు ఆ హృదయం అలా ఉండాలి. ఏ హృదయాన్ని ఇచ్చాడో ఆ హృదయం అలాగే ఉండాలి. ఉండకపోతే, ఆయన ఇచ్చిన హృదయం అలా ఉండకపోతే ప్రమాదం. ఆ హృదయాన్ని పాడు చేయకూడదు మనం. ఇప్పుడు మన ఇల్లు అంతా ఒక ఎత్తు అయితే, ఇంట్లో లోపల ఉన్న బీరువా ఇంకొక ఎత్తు కదా, అవునా కదా? ఇంటికి ఒక విలువ ఉంటే, ఇంటి లోపల ఉన్న ఒక బీరువాకి ఇంకొక విలువ. ఇంటి లోపల ఉన్న బీరువా లోపల ఇంకొక చిన్న లాకర్ ఉంటుంది, దాగిచ్చి ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నాయో తెలియదు, కానీ అది కొనుక్కున్నవాడు తప్ప బయట సరిగ్గా తెలియదు. ఏదో ఎత్తితే, ఏదో నొక్కితే లాకర్ లోపల లాకర్ ఉంటుంది. ఇప్పుడు ఇల్లంతా ఒక ఎత్తు, బీరువా ఇంకొక ఎత్తు, బీరువా లోపల ఒక చిన్న లాకర్లు ఉంటాయి, అవి ఇంకో ఎత్తులు. ఇది ఇంటిని ఒకసారి గమనించుకోండి, బీరువాని ఒకసారి గమనించుకోండి, బీరువా లోపలను లాకర్ని ఒకసారి గమనించుకోండి. ఇప్పుడు ఏది ప్రాముఖ్యమైనది? ఇప్పుడు ఇంటి లోపల ఉన్నది, లోపల ఏది ఎక్కువ చూస్తాం? అదే కదా. మన దాయాల్సిన విషయాలన్నీ అక్కడే దాస్తాం కదా. ఇంకా మూల్యమైతే ఇంకా చిన్న లాకర్లో మనం దాస్తాం కదా. ఇది ఇల్లుకి సంబంధించిన విషయం. ఒకవేళ చూసే పద్ధతి ఇల్లు, బీరువా, లాకర్ మీరు చూసే పద్ధతి. ఇప్పుడు ఈ పిల్లలకి ఆ బీరువా లాకర్ ఏమైనా బుర్రలో ఉంటాయి? వీళ్ళకి ఏమి ఉండవు. వీళ్ళు చూసే దృష్టి వేరు. ఒకవేళ ఒక పెళ్లి సంబంధం వస్తుంది అనుకుందాం. పెళ్లి సంబంధం మ్యాచ్ ఇంటికి వచ్చింది. అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లో ఎవరు ఉన్నారనుకోండి. వయసులో పెద్దవారు ఎవరైతే ఉంటారో, ఆ సంబంధం వచ్చినప్పుడు వయసులో పెద్దవారు, వారి దృష్టి ఎక్కడికి వెళ్తుంది అంటే, వాళ్ళ తరాలు ఏంటి, వాళ్ళ ఇంట్లో వారు ఏంటి, వాళ్ళ పూర్వీకులు ఏంటి, వాళ్ళు ఏం పనులు చేశారు, ఎలాంటి వాళ్ళు ఏం చేశారో ఇవన్నీ ఆ పెద్దవారు, వయసులో ఉన్న పెద్దవారు అన్నీ ఒక్క దెబ్బలో గమనిస్తారు. వాళ్ళ దృష్టి అది. మధ్య వయసులో ఉన్నవారు ఏం చూస్తారు? అబ్బాయి ఎలా ఉన్నాడు, పొడవున్నాడా లేదా, తెల్లగున్నాడా లేదా, ముక్కు ఎలాగుంది, కళ్ళు ఎలాగుంది, ఎంత సంపాదిస్తున్నాడు, ఇవి చూస్తారు. ఏదైనా వెనకేసాడా లేదా, ముందేసాడా లేదా. మధ్య వయసు వాళ్ళు దృష్టి అది ఉంటుంది. వీళ్ళకి ఏమైనా ఉంటాయా? బావరా అని అన్నాను అనుకోండి, అని అంటాడు. పెద్ద పట్టించుకోరు వీళ్ళ దృష్టి ఎప్పుడు మళ్ళీ చెప్పనా? ఒకవేళ వాళ్ళ ఇంట్లో మాట్లాడుతూ మా ఇంట్లో 300 పక్షులు పెంచుతున్నాం అండి అన్నారనుకోండి, మా ఇంట్లో 15 కుక్కలు ఉన్నాయండి అని చెప్పారనుకోండి, మా ఇంట్లో 20 కుందేలు పెంచుతున్నామండి అని చెప్పారనుకోండి, మా ఇంట్లో 15 బాతులు ఉన్నాయని చెప్పారనుకోండి, అన్నయ్య ఆయన చేసుకోవా, అక్క ఆయన చేసుకో, ఈ బావగారైతే అంత బాగుంటుందో అనిపిస్తుంది. వీళ్ళ దృష్టి ఏంటి? ఇప్పుడు ఒక వయసులో ఉన్నవారి దృష్టి ఏమో వాళ్ళు తర చూస్తారు. మధ్య వయసులో ఏమో కళ్ళు, ముక్కు, క్రొంగు ఎలాగుంది అన్ని నడకలు అవన్నీ చూస్తారు. చిన్న వయసుల దృష్టి వేరేగా ఉంటుంది. ఒక్కొక్కరి దృష్టి, చూసే దృష్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది చూడండి. అయితే మొన్న ఒకసారి మేము మాట్లాడుకున్నాం. నా ఫ్రెండ్ ఒకడు సెలూన్ షాప్, కటింగ్, మంగళ అబ్బాయి.
ఆ అబ్బాయి నేను బయటికి వెళ్ళావంటే ఎప్పుడైనా ఆ అబ్బాయి నేను బయటికి వెళ్తే బండి మీద బయటకు వెళ్తామంటే అలా వెళ్తూ వెళ్తూ ఆ అబ్బాయి దృష్టి ఎక్కడికి వెళ్తుందంటే కొత్తగా మంగళ షాప్ ఎక్కడైనా ఓపెన్ అవుతే తెరిస్తే అమ్మ నాయన ఇక్కడ ఒకటి తెరుస్తాడు, అమ్మ నాయన ఇక్కడ ఒకటి తెరుస్తాడు, ఈడెప్పుడు వచ్చాడు కొత్తగా నాకు తెలియదే అంటాడు. అదే దారిలో నేను బోల్సార్లు వెళ్తాను, నాకు ఆ మంగళ షాప్ కనపడదు. ఆ మంగళ పనిచేస్తే ఆ వ్యక్తికేమో ఆ మంగళ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ గమనిస్తాడు. కొత్తగా వచ్చినట్టు ఈడేవాడు మాకు తెలిసినట్టే ఉన్నాడు అని అనుకుంటా ఉంటాడు. నా దృష్టికి కనపడదు. మొన్న ప్రసాద్ అన్న నేను వెళ్తున్నప్పుడు ప్రసాద్ అన్న దృష్టి అంతా పొలాల మీదే ఉంది. సరిగ్గా రాలేదు, అదే ఏదో వచ్చింది మధ్యలో, ఇది బాగా వచ్చింది, బాగా ఎత్తి దిగిపోయింది ఏంటి ఇది, అలా ఎదగకూడదే, ఇది వంగిపోయింది. దృష్టి అంతా పొలాలే ఉన్నాయి, దృష్టి అంతా పొలాలే. ఒకడికేమో దృష్టి అంతా మంగళ షాపులు ఎక్కడెక్కడ ఓపెన్ అయ్యాయో అది దృష్టి, ఇంకో ఆయనకేమో పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ బాగా వచ్చింది ఎక్కడ బాగాలేదు ఇంకో దృష్టి. నాకేం కనిపిస్తుందో తెలుసా, ఇక్కడ ఎప్పుడు చర్చ్ పెట్టారు, పాస్టర్ గారు ఎవరో ఎప్పుడు చూడలేదే. నాకేమో చర్చలు కనిపిస్తాయి, నా దృష్టి అది ఉంటుంది. కొత్త పాస్టర్ గారా, ఎంతమంది వస్తారో ఎవరు వస్తారో ఎప్పుడు చూడలేదు, సడన్గా ఎలా వస్తుంది చర్చు, పాస్టర్ గారితో ఒకసారి కలాలి, మాట్లాడాలి, పరిచయం చేసుకోవాలి. నాకేమో చర్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క చూసే పద్ధతి మారిపోవచ్చు చూడండి. ఈ పద్ధతి మారుతున్నప్పుడు జాగ్రత్తలుగా తీసుకోవాలి విషయాల్లో. ఒకరికేమో ఒకటి కనిపిస్తుంది, ఇంకోరికేమో ఇంకోటి కనిపిస్తుంది, ఇంకోటి కనిపిస్తుంది. ప్రభుకి ఏం కనిపిస్తుంది? మొదటి సామ్యుల పత్రిక గ్రంథం వద్దాం. మొదటి సామ్యుల గ్రంథము 16వ అధ్యాయము 7వ మాట. మొదటి సామ్యుల గ్రంథము 16వ అధ్యాయము 7వ మాట. అయితే యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడంట. ఎలాగా? ఆయన రూపము ఆయన ఎత్తున అసలు నువ్వు పట్టించుకోద్దయ్యా. మనుషులు ఏదైతే చూస్తారో దేవుడైన నేను అసలు పట్టుకోను. మనుషులు పై రూపం అంతా చూస్తూ ఉంటారు, కానీ దేవుడైన నేను హృదయాన్ని మాత్రమే చూస్తాను. ఇప్పుడు ప్రభు దృష్టి ఎక్కడుంది? మన దృష్టి ఎక్కడెక్కడికి వెళ్తుంది? మనం చూసేవన్నీ రకరకాలు కొనాలి. మనుషులు బట్టి పిల్లలు బట్టి వయసులు బట్టి విషయాలన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు దేవుడికి ఒకే ఒక దృష్టి కేవలం మనుషుల యొక్క హృదయం మాత్రమే చూస్తాడంట. ఇప్పుడు హృదయంలో అపకారం పెట్టుకోవద్దు, హృదయంలో అపకారం పెట్టుకొని పాడు చేయొద్దు అనే విషయం తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? ఇప్పుడు ఇంతకీ అంటే అపకారం ఎక్కడుందో అక్కడ చూస్తున్నాడు అని అర్థం. అపకారం ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ చూస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు దేవుడు చూసే పద్ధతి ఒకలా ఉంది. పచ్చళ్ళు పెట్టే కాలం కదా ఇప్పుడు, ఇంకా కొన్ని రోజులు మహా అయితే ముగిస్తారు, పచ్చళ్ళు పెట్టడం ముగించేస్తారు. పచ్చళ్ళన్నీ పెట్టిన తర్వాత పొరపాటున దాంట్లో ఒక తడిచిన గరిటె ఎవరైనా పెట్టేస్తే పాడైపోద్దా లేదా? పాడైపోతుంది. అంత పచ్చడి చిన్న గరిటె చిన్న చొక్కలు వెళ్ళి ఏం చేస్తాయి? పాడు చేసేస్తుంది. బోల్డ్ అంత పాలు, ఒక చిన్న నిమ్మ చెక్క రసం ఏం చేస్తాయి? టక్కని ఇరిగిపోద్ది, మొత్తం అంతా లోపల గలిబిలైపోద్ది. అంత పాలు చిన్న నిమ్మరసం విరక్కొట్టేస్తుంది. ఇప్పుడు దేవుడు మనుషుల హృదయాన్నే చూస్తాడు. ఎందుకు చూస్తాడు? పై రూపం ఎంత చూడు, పై రూపం కూడా ఆయన ఇచ్చిందే కదా, పై రూపం కూడా ఆయన తయారు చేసిందే కదా, దాని మీద లక్ష్యం లేదంటున్నాడేంటి? హృదయాన్నే చూస్తానంటున్నాడు. ఎందుకు? కారణం ఏంటి? మనుషులు చూసే దృక్పథం వేరు, దేవుడు చూసే దృక్పథం వేరు. మనుషులు చూసే చూపు వేరు, దేవుడు చూసే చూపు వేరు. ఈ రెండిటికి మారుతున్నాయి ఎక్కడో. దేవుడంట హృదయాన్నే చూస్తాడు. ఏ హృదయం? అపకారాలతో నింపుకుంటున్న హృదయాన్ని ఆయన చూడడం ప్రారంభిస్తాడు. ఎందుకు చూస్తాడు? ఏ కారణమే చూస్తాడు? యెరెమీయాకు వద్దాం. అప్పుడు యెరెమీయా గ్రంథము 17వ అధ్యాయము, యెరెమీయా 17:9 మాట. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎన్నిటికంటే? అన్నిటికంటే
అంటే ఎన్ని రకాల మోసాలు ఉన్నాయో, ఎన్ని రకాల అనర్థాలు ఉన్నాయో, ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో, వాటి అన్నిటికంటే అంట హృదయమే మోసం అంట. మళ్ళీ చదవండి సార్ అది. హృదయము హ్మ్. అన్నిటికంటే మోసకరమైనది, హ్మ్. అది ఘోరమైన వ్యాధి కలది. హ్మ్. దాని గ్రహింపగలవాడెవడు? హ్మ్. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము రైట్. ఇప్పుడు దాన్ని గ్రహించేవాడు ఎవరు? ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి మనకి తీవ్రంగా నష్టం చేస్తే అది వెళ్ళి మన గుండెల మీద తగులుతుంది. ఛా, ఎందుకలా చేశాడని. ఒకవేళ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైనా ఇబ్బంది ఉంది అని చెప్తే, ఫలానా ఇబ్బంది, నాకు ఫలానా విషయంలో శరీరం బాగాలేదంటే ముందు చూసేది నాడీ వ్యవస్థ. ఇది పట్టుకోవట్లేదు, ఇది పెడుతున్నారు. ఇది పెట్టి గుండె ఎలా కొట్టుకుంటుందో ఫస్ట్ చూస్తారు. మీరు కాళ్ళ నొప్పి అని వెళ్ళండి, తలనొప్పి అని వెళ్ళండి, ఇంకేది సరైన డాక్టర్ అయితే ఫస్ట్ మీ గుండె ఎలా కొట్టుకుందో చూస్తాడు. మీరు చెప్పే నొప్పి ఒకటి, ఆయన చూసేది ఇంకోటి. ఇప్పుడు ఆ డాక్టరు గుండె ఎలా కొట్టుకుంటుందో చూస్తాడు. ఆ గుండె లోపల, ఆ హృదయం లోపల, నీ హృదయం లోపల చాలా చెడ్డ తలంపులతో నింపుకున్నావు, మందులు ఇస్తాను అని అనేవాడు ఏమన్నా ఉంటాడా? నేను మంచోడనో కాదో నా హార్ట్, నా గుండె చెక్ చేసి ఎవడని చెప్తాడా? ఏ డాక్టర్ అయినా, ఎంత పెద్ద డాక్టర్ అని చెప్పగలుగుతాడా? ఎక్కడ చెప్పగలుగుతాడు? ఎవరు చూస్తానని చెప్పాడు? దేవుడు చూస్తున్నాను మీ హృదయాన్ని అని చెప్పాడు. మనం పోయిన వారం నేర్చుకున్నాం కదా, పాడైన బాగు చేసిన హృదయము. దేవుడు వచ్చే రాకడికి హృదయము ఇలా ఉండాలి. దేవుడు వచ్చే రాకడికి హృదయము ఇలా ఉందనుకోండి, ఖచ్చితంగా వదలబడతాం మనం. ఎందుకంటే ఆయన తయారు చేసిన హృదయం ఇది, ఆయన పెట్టిన హృదయం ఇది. ఇప్పుడు ఈ హృదయం విషయంలోని అభిప్రాయాలు కొన్ని మనం పాడు చేస్తాయని విన్నాం కదా. అభిప్రాయాలు చూసి, విని, అనుకుని. చూసి అభిప్రాయం హృదయంలో పెట్టుకుంటాం, కొన్ని విని అభిప్రాయం, కొన్ని అనుకుని హృదయంలో అభిప్రాయం పెట్టుకొని మనసుని మనం పాడు చేసుకుంటాం. ఇది ఒక ఎత్తు అయితే, ఒకవేళ ఈ అభిప్రాయాల్ని హృదయం లోపల నుంచి తీయకపోతే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏమవుతుందో ఈరోజు ఆ రెండో కొనసాగింపు మనం చూద్దాం. సాధారణంగా ఈ హృదయానికి సంబంధించిన విషయాల్లో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు శరీరం ఒప్పుకుంటుంది, కొన్నిసార్లు శరీరం ఒప్పుకోదు. ప్రభు సహాయం అడిగి అవును అని చెప్పి ప్రభు దగ్గర నుంచి ఒప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏమవుతుందంటే, ఫస్ట్ది, ఎప్పుడైతే హృదయం లోపల అపకారాలు నింపుకుంటామో హృదయం పాడవడం మొదలైపోతుంది. ఇప్పుడు అంత పచ్చడిలో చిన్న తడి ఎలా పాడు చేస్తుందో, ఒక మనిషిలో ఉన్న హృదయము, ఒక మనిషి 70, 80, 90 కేజీలు ఉన్నాడనుకోండి, వారి శరీరం లోపల ఉన్న హృదయము 230 నుంచి 380 గ్రాములు మాత్రమే. మనిషికి ఉండే హృదయం బరువు 230 నుంచి 380 లోపలే ఉంటుంది వెయిట్, బరువు. మనిషి గుండె తీసేస్తే బయటికి దాని వెయిట్ చూస్తే, బరువు చూస్తే గ్రాముల్లోనే ఉంటుంది, 380 గ్రాముల లోపలే ఉంటుంది. మనిషి ఏమో 70, 80, 90 కేజీలు, అదెంత ఉంది ఇప్పుడు? 380 గ్రాముల లోపల. 380 గ్రాముల లోపల ఉన్న ఆ హృదయము మనిషిని పాడు చేయడం ప్రారంభిస్తుంది. ఫస్ట్ హృదయం లోపల కనుక ఆ అపకారాలు మనకు వచ్చాయంటే మీ హృదయం పాడవడం మొదలవుతుంది. ఒకసారి మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ మాట. 22:37. ఫస్ట్ది, నీ పూర్ణ నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననిదే. ఇది ముఖ్యమైనది, మొదటిది. ఒక్కసారి మళ్ళీ చదవండి. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని. ఫస్ట్ పూర్ణ హృదయం, నెక్స్ట్ పూర్ణ ఆత్మ, నెక్స్ట్ పూర్ణ మనసు.
పూర్ణ అంటే పూర్తిగా ఫుల్గా కంప్లీట్గా మొత్తం అంతా. ఇప్పుడు పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించాలి. ఈ రెండిట్లో ఏది పూర్ణ హృదయము? ఎలా చెప్తున్నారు అంటే దీంట్లో ఏవో ఉన్నాయి కాబట్టి ఇది పూర్ణం కాదు. ఇప్పుడు దేవుడైన యెహోవాని మనము పూర్ణ హృదయంతో ప్రేమించాలంటే ఎలాంటి హృదయంతో ప్రేమిస్తున్నాం? ఇప్పుడు చెప్పండి, ఎలాంటి హృదయంతో ప్రేమిస్తున్నాం? పాడైన హృదయమా? ఇప్పుడు దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో ప్రేమించాలి. పూర్ణ హృదయంతో. పూర్ణ హృదయం పక్కనే ఉంది మళ్ళీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ. ఎప్పుడైతే పూర్ణ హృదయం మిస్ అవుతుందో ఆత్మ కూడా పోద్ది. లింక్ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు. హృదయం పాడైపోయింది అనుకోండి, మనసు ఉంటుందా? బలం ఉంటుందా? ఆత్మ ఉంటుందా? ఏది ఉండదు. ఒక విషయంలో ఎక్కడైనా అపకారం మనసులోకి వచ్చి పెట్టుకుని దాచావా, ఫస్ట్ నీ హృదయం పాడైపోవడం మొదలైపోద్ది. హృదయం పాడైపోవడం స్టార్ట్ చేసేవా, దేవుడు ప్రేమించడం ఆగిపోద్ది. దేవుణ్ణి ప్రేమించడానికి కారణం, ప్రేమించకపోవడం కారణాలు ఏముంటాయంటే పూర్ణ హృదయం కాకపోవడమే. రెండో సమస్య ఎక్కడ వస్తుందంటే, ఫస్ట్ది హృదయం పాడైపోద్ది. రెండోది ఏం చేస్తుందంటే శరీరాన్ని పాడు చేసేస్తుంది. ఒకవేళ గుండెకి జబ్బు వచ్చిందంటే, గుండెకి వ్యాధి వస్తే నెమ్మదిగా శరీరం అంతా పోవడం స్టార్ట్ అయిపోద్ది. ప్రధానమైన కేంద్రం గుండె. రక్తాన్ని సరఫరా చేసేది, రక్తాన్ని పంపు చేసేది గుండె. ఒకవేళ ఈ గుండెకి సమస్య వచ్చిందనుకో శరీరం అంతా పాడడం ప్రారంభిస్తుంది. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో అవన్నీ ఆ హృదయం దగ్గర లింక్ అయ్యి ఉంటాయి. హృదయం ఎప్పుడు పాడైపోతుందో నీ శరీరం పాడైపోద్ది. ఒకసారి మార్క్స్ వార్త వద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము. మార్క్స్ వార్త 7వ అధ్యాయము. ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. యేసు ప్రభు వారి శిష్యులు కలిసి భోజనానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు, నీ శిష్యులు తినే ముందు చేతులు కడుక్కోరా, మన సాంప్రదాయం అంటే తెలీదా, ఇదేనా నువ్వు నేర్పిస్తున్నావు, ఇదేనా అని యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నారు. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఉపమానం చెప్పిన తర్వాత 20వ వచనం చూద్దాం ఒకసారి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20 నుంచి. మనుషుల లోపల నుంచి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మనస్సును, మత్సరమును, దేవదోషణము, అహంభావమును, అవివేకమును వచ్చును. 23. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయట వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. ఎవరిని అపవిత్రపరుస్తా అంట? ఎక్కడి నుంచి బయలుదేరాయి అంటున్నాడు? ఇప్పుడు హృదయంలోంచి బయలుదేరినవి ఏం చేస్తాయి? మనిషిని అపవిత్రం చేస్తాయి. ఫస్ట్ నీ హృదయం పాడవడం మొదలవుతే, గుండె పాడవడం ప్రారంభిస్తే, గుండెలో అపకారం, హృదయంలో అపకారం పెట్టుకోవడం ప్రారంభిస్తే దేవుడితో నీకు సంబంధం ఆ పూర్ణ హృదయంతో ప్రేమించలేవు, పూర్ణ మనసుతో ప్రేమించలేవు. రెండోది ఏమవుతుందంటే, ఎప్పుడైతే నీ హృదయం పాడు చేసుకోవడం ప్రారంభిస్తావో నీ శరీరం పాడైపోవడం ప్రారంభిస్తుంది. హృదయం లోపల అపకారాలతో నింపుకుంటా పోతే మీ హృదయము మీ శరీరాన్ని పాడు చేస్తుంది. అక్కడ రాయబడింది, హృదయం లోపల నుంచి వచ్చే విషయాలు మనుషుల్ని పాడు చేసేస్తుంది, అంటే మనిషి శరీరాన్ని పాడు చేస్తుంది. ఇది రెండో విషయం. మూడో విషయంకి వస్తున్నాను. ఈ మెట్టు గుర్తుపెట్టుకోండి. ఆ మెట్లు ఎంత తీవ్రంగా తీసుకెళ్తాయో శ్రద్ధగా వినండి. ఫస్ట్ మెట్టు, ఆ హృదయం పాడైందా దేవుణ్ణి నువ్వు పూర్ణంగా ప్రేమించలేవు. రెండో మెట్టు, ఆ హృదయము నీ శరీరం మొత్తాన్ని పాడు చేస్తుంది. మూడో మెట్టు ఏంటంటే, నీకు దేవునికి ఒక సంబంధాన్ని తెంపేస్తుంది. నీకు దేవునికి ఆ మాట, ఆ స్వరము వినే సంబంధం కోల్పోతాం. హృదయం సరిగ్గా లేకపోతే, హృదయం లోపల చెడ్డ తలంపులు ఎక్కువైపోయి అవుతాయి, హృదయం లోపల చెత్తను ఎక్కువ పేర్చుకుంటూ ఉంటే, చెడు ఆలోచనలు ఎక్కువ పేర్చుకుంటూ ఉంటే దేవునికి ఉన్న స్వరము తగ్గిపోతుంది. దేవునికి మనిషికి మాట్లాడే స్వరాలు తగ్గిపోతాయి. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను,
ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పుడు వినిపిస్తుందా? నేను మాట్లాడుతున్న విషయాలు ఇప్పుడు వినిపిస్తుందా? ఎందుకు తగ్గింది? నాకు మైక్కి మధ్యన ఏదో అడ్డు వచ్చింది. ఆ అడ్డు రావడం వల్ల స్వరం తగ్గిపోవడం ప్రారంభించింది. దేవునికి మనిషికి స్వరం తగ్గిపోవడం ఎప్పుడవుతుందంటే హృదయంలో అపకారాలు నింపుకొని హృదయం నిండా పాడు చేసుకోవడం ప్రారంభించి హృదయాన్ని శరీరాన్ని పాడు చేయడం ప్రారంభిస్తూ ఉన్నా అంటే ఖచ్చితంగా దేవుడికి మనకి ఆ సంబంధం, ఆ మాట, ఆ స్వరము ఖచ్చితంగా మనం వినలేం. ఇది ప్రమాదకర స్థాయి. 3వ మెట్టు ఇది. మొదటి మెట్టు దేవుడిని పూర్ణ మనసుతో ప్రేమించలేం. 2వ మెట్టు ఆ హృదయంతో ఉంటే మన మనసులు కాదు శరీరం కూడా పాడైపోతుంది. 3వ మెట్టు మనము దేవుని స్వరాన్ని వినలేకపోవడం స్థితికి వచ్చేస్తాం. దేవునితో సంబంధం తగ్గిపోద్ది. 4వ విషయంకి వస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ మాట. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. 1:28 చదువుతున్నారు. 28 1:28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోవడం వల్ల చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించారు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ మాట అది. మరియు వారు దేని చోటు ఇవ్వలేదంట? మనసులో దేవుడికి చోటు ఇవ్వలేదంట. దేవుడికి చోటు ఎప్పుడు మిస్ అవుతుంది? మరలా ప్రారంభం పెట్టు. ఏది? దేవుడనే యెహోవాని పూర్ణ మనసుతో ప్రేమించకపోవడం. ఆ ప్రేమించకపోవడం కిందకు వచ్చినప్పటికీ హార్ట్ పాడవుతుంది, ప్రారంభిస్తుంది. హృదయము శరీరం పాడుతుంది. శరీరం కిందకు వచ్చిన తర్వాత దేవునితో సంబంధం కోల్పోతాం. దేవునితో సంబంధం కోల్పోయిన తర్వాత 4వ మెట్టు ఎక్కడికి వస్తుందంటే దేవునికి హృదయం లోపల చోటు ఇవ్వకపోవడం వల్ల, హృదయంలో చోటు ఇవ్వకపోవడం ఎక్కడికి అప్పు చెప్తున్నాడు? భ్రష్ట మనసు అంటే దేవుడికి హృదయంలో చోటు లేనందుకు, ఇవ్వనందుకు వారిని భ్రష్ట మనసుకి అప్పచెప్తున్నాడు. అంటే అపవాదికి అప్పచెప్పేస్తాడు. ఆ మనిషిని దేవుడే స్వయంగా ఆ విషయాల్లో అపవాది వదిలేస్తాడు. ఇంకా ఈడు నాకు హృదయంలో చోటు ఇవ్వట్లేదు కనుక వదిలేస్తాడు. ఇంకా ఈ ప్రమాదకరమైన మెట్టు చాలా జాగ్రత్తగా గమనించండి. హృదయం విషయంలోని ఎక్కడైనా అపకారాలతో నింపుకుండా ఉంటే మీ హృదయం పాటు చేసేస్తుంది. మీ హృదయం మీ శరీరం పాటు చేసేస్తుంది. మీ శరీరమే కాదు దేవునితో సంబంధం తెంపేస్తుంది. దేవునితో సంబంధమే కాదు ఆ చోటు ఇవ్వకపోవడం వల్ల ఆ మనుషుల్ని భ్రష్ట మనసుకి చెప్తాడు. అంటే అపవాదికి ఇంక వదిలేస్తాడు. ఆడు ఏం చేసుకుంటాడో చేసుకో. ఎప్పుడైతే దేవునికి హృదయము ఇవ్వడం ప్రారంభిస్తామో దేవునికి దగ్గర అవుతాం. ఆ చోటు ఇవ్వనంతపోతే ఖచ్చితమైన భ్రష్ట మనసుకి అప్పచెప్తాడు. ఇది 4వ మెట్టు. 5వ మెట్టుకు వస్తాను. ఎప్పుడైతే భ్రష్ట మనసుకి అప్పచెప్పేస్తాడో దేవుడు, ఎప్పుడైతే మనుషుల్ని భ్రష్ట మనసుకి అప్పచెప్పేస్తాడో వారు అపవాది చేత కంట్రోల్ చేయబడతారు. మొన్నటి వారం మనం ఒకసారి మాట్లాడుకున్నాం. రిమోట్ కంట్రోల్ చూపించుకుంటూ కంట్రోల్ మాట్లాడాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ భ్రష్ట మనసుకి దేవుడు వదిలేస్తాడో, అప్పచెప్పేస్తాడో, హృదయంలో చోటు ఇవ్వక, హృదయం దేవుడు అనుకున్నట్టు ఉంచక మనం బతుకుతూ ఉంటామో ఖచ్చితమైన భ్రష్ట మనసుకి అప్పచెప్తాడు. భ్రష్ట మనసుకి అప్పచెప్పాడా అపవాది చేత నడిపించబడతాం. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే చాప కింద నీరులా పనిచేస్తుంది. ఈ తంతు అంతాను చాప కింద నీరు సౌండ్ లేకుండా వస్తుంది. తడిచే వరకు తెలియదు మనకి. ఈ చాప కింద నీరులా పనిచేస్తుంది. ఈ మెట్లన్నీ లైన్గా అవుతున్నట్టు మనకు కూడా తెలియదు. ప్రారంభంలోనే పూర్ణ హృదయం ఇవ్వకపోవడం వల్ల దేవునికి అక్కడ సమస్య ప్రారంభమవుద్ది. మన హృదయము మన శరీరం పాటు చేయడం ప్రారంభమైపోద్ది. మనకి దేవునికి సంబంధం తెంపడం ప్రారంభమైపోద్ది. మనము ఆ భ్రష్ట మనసుకు అప్పచెప్పడం కూడా ప్రారంభమైపోద్ది. కాకపోతే మనకు తెలియదు. ఇది 5వ మెట్టు. 6వ మెట్టు ఏంటంటే మనము
దేవునికి వ్యతిరేకమైన పనులు ప్రారంభిస్తాం. ఇంక తెలీదు, మనం చేసే పనులన్నీ దేవునికి వ్యతిరేకమే. మనల్ని చూసి, మన బ్రతుకును చూసి, మన క్రియలను చూసి దేవుడిని ఎవడని తిట్టుకుంటాడు. అంటే దేవుణ్ణి మెచ్చుకోవడం ఒకటి, దేవుణ్ణి తిట్టుకోవడం ఒకటి. ఎవరైనా ఒక పని చేసిన తర్వాత దేవుణ్ణి మెచ్చుకున్నారనుకోండి, దైవిక కార్యం అదే. ఇప్పుడు మదర్ టెరెసా గారు చేసిన పని బట్టి ఎవరైనా యేసు ప్రభుని తిట్టేవారు ఏమైనా ఉంటారా? మదర్ టెరెసా గారు చేసిన పని బట్టి దేవుని తిట్టేవారు ఉంటారా? ఎందుకు ఉండరు? ఆవిడ ఆ హృదయము ప్రభువుకి పూర్ణంగా ఇచ్చేసింది. ఎలాంటి అపకారాలు పెట్టుకోలేదు, ప్రభువుకు లోబడింది. ఇప్పుడు వారు చేసే పని బట్టి, ఇప్పుడు మనం చేసే బట్టి ఖచ్చితంగా ప్రభువుని నిందిస్తారు, ప్రభువుని అంటారు. దేవుడు ఇలాగ అంటాడు, మీ దేవుడు ఇలా చెప్పాడు అంటాడు, మీ దేవుడు ఇలాగే నేర్పించాడు అంటారు, ఏంటి మీ భక్తి అంటారు, ప్రశ్నిస్తారు. ప్రభువుని తిడుతున్నారా, కనపరుస్తున్నారా? అంటే మనం చేసే పని దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి, దేవునికి అనుకూలంగా ఉంటున్నాయా? ఎప్పుడైతే భ్రష్ట మనసుకి అప్పచెప్పబడుతుందో, మనం అపవిత్రత కంట్రోల్ చేయబడతామో, వాడి కోసం పని చేయడం ప్రారంభిస్తాం, వాడికి నచ్చే పనులు చేయడం ప్రారంభిస్తాం, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం ప్రారంభిస్తాం. ఏడోది ఆఖరిది ఏంటంటే, ఆయన వచ్చే రాకడి సమయానికి అపవాది మనము ఒకే చోట ఉంటాం. నిత్య నరకం అది. నిత్య పరలోకం ఒకటైతే, నిత్య జీవం ఒకటైతే, నిత్య నరకము ఇంకోటి. ఇది నిత్యమే, అది నిత్యమే. ఎప్పుడైతే ఆ హృదయాన్ని పాడు చేసుకుంటూ ఉంటామో, అపవాదికి పని చేయడం ప్రారంభిస్తూ ఉంటామో, ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ప్రభు వచ్చే టైంకి ఆ అపవాది అనబడే శాతానికి ఎంతైతే తీర్పు ఉంటుందో మనకి అదే తీర్పు ఉంటుంది. శాతానికి అనుచరులా పనిచేస్తూ ఉంటాము. తెలుసో తెలియకో మనం చాలాసార్లు మన దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే హృదయంలో లేకపోవడం, హృదయంలో అపకారాలతో నింపుకుని ఉండడం వల్ల ఖచ్చితమైన పాపంలో పడిపోతాం. ఇది కనుక ప్రతిరోజు కడగపోతే, బ్రష్ అప్పుడప్పుడు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా? అప్పుడప్పుడే గుర్తుకొచ్చినప్పుడు చేస్తామంటే పెద్ద దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అనేవాళ్ళు ఎవరున్నారా? రోజు చేస్తారు, అప్పుడప్పుడు చేస్తారు. బ్రష్ రోజు కడుగుతారు కదా, రోజు. కొందరు పొద్దున రాత్రి కూడా కడుగుతారు. కొందరు రోజు ఎందుకు కడగాలి, ఎందుకు తోమాలి? ఎవరి కోసం వస్తుంది? ఆడక పక్కోడుక? ఎవరికి వస్తుంది? వాళ్ళకి వస్తుంది. ఇది కడగకపోతే పరిస్థితి అదే. ఇది కడగకపోతే ప్రతిరోజును పరిస్థితి అదే. ఎవరికి? మనుషులు ఎవరు చూడలేరు. కొంప ఎవరికి వస్తుంది? ఇప్పుడు అడగకపోతే ఆ దుర్వాసన, ఆ హృదయం పట్టిన అపవిత్రత, ఆ హృదయం పట్టిన ఆ క్రొవ్వు, హృదయం పట్టిన ఆ చెడు మొత్తం అంతా శరీరాన్ని పాడు చేసి, హృదయాన్ని పాడు చేసి, మనసును పాడు చేసి, బ్రతుకును పాడు చేసి, దేవునితో దూరంగా చేసి, దేవునికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించేసి, దేవునికే విరుద్ధంగా మారిపోతున్న హృదయాలను చూసి ప్రభు ఏమనుకోవాలి? ప్రభు కూడా అలాంటి వాసనే వస్తుంది. అప్పుడు ఈ 7 లక్షణాలు గుర్తుపెట్టుకోండి, 7 మెట్లు గుర్తుపెట్టుకోండి. ప్రారంభము అక్కడ ప్రారంభిస్తుంది. దేవుడైన యెహోవాని పూర్ణ మనసు ఇవ్వకపోతే, అపకారాలతో నిండిన మనసు ఇస్తే ఊరుకోడు. పూర్ణ మనసు ఇవ్వాలి, ఇస్తేనే, లేదంటే కుదరదు. ఆఖరి మెట్టు నిత్య ఒకసారి చెప్పండి. ఎప్పుడు? నిత్య నరకం ఎప్పుడు? ఈ హృదయం అంటే నిత్య నరకం, ఈ హృదయం అంటే నిత్య జీవం. ఇప్పుడు అదే ఆఖరిగా ఇర్మీయా గ్రంథం ఒకసారి తెద్దాం. మళ్ళీ ఇందాక 17 ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ మాట చూడండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. దాన్ని గ్రహించేవాడు ఎవరు? ప్రశ్న. ఏంటంటే మళ్ళీ ఆ కింద పెట్టి చదవండి, 10వ వచనం చదవండి. ఒకరిని ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చెప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అనే నేను. దేన్ని పరీక్షిస్తున్నాడంటే ఇప్పుడు
మన బ్రతుకులు చూడాలంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాస్తుందంటే వెతుకుతున్నాడు అని రాస్తుంది పదం. వెతుకుతున్నాడంట. ఏదైనా అమూల్యమైనది పడిపోతే ఎలా వెతుకుతారు? చెవు వెనకాల ఉన్న సేలే పడిపోయింది అనుకోండి, ఎలా వెతుకుతారు? చిన్నగా ఉంటుంది, అది ఎక్కడ పడిపోయిందో పడిపోతుంది. ఎలా వెతుకుతారు? దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదులే అని వెతుకుతారా? ఎలాగైనా దొరకాలని వెతుకుతారా? ఇప్పుడు ప్రభు అంట హృదయాన్ని వెతుకుతున్నాడంట. మనుషుల హృదయాన్ని వెతుకుతున్నాడంట. ఎందుకు? వాని క్రియలు చెప్పున వాడికి ఫలితం ఇచ్చేయడానికి అవసరం వెతుకుతున్నాడంట. దేవుడు మనుషుల హృదయం వెతకడం ప్రారంభించాడు. హృదయము ఇలా ఉంటే ఏమీ దొరకదు. హృదయం కనుక ఇలా ఉంటే ఖచ్చితంగా దొరికిపోతాము. చేసిన పని, చేసిన క్రియ మీ హృదయం మాట్లాడేస్తుంది. మీ హృదయం ఏంటో మీ హృదయం ఏంటో మీరు మాట, మీ హృదయం ఏంటో మీ చూపు, మీ హృదయం ఏంటో మీ క్రియ, మీ హృదయం ఆయన పరీక్షించడం ప్రారంభించాడు. చిన్న హార్ట్ పెయిన్ వస్తుందని, గుండె చప్పుడు వస్తుంది, గుండె ఏదో తేడా కనిపిస్తుంది, ఈ మధ్య ఏంటి నొప్పి అలాగ వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పి ప్రయత్నిస్తున్నారు. వెళ్దామని ఒకరోజు అనుకుంటున్నారు. మీకు తెలిసిన ఈ ఊర్లో ఉన్న డాక్టరు, ఎంబీబీఎస్ చేసిన డాక్టరు వెళ్తున్నారు. ఎవరో ఫోన్ చేసి చెప్పారు, బర్గడ్లో చాలా పెద్ద స్పెషలిస్ట్ డాక్టరు, హార్ట్ స్పెషలిస్టు, ఇంకా చూసాడంటే అలా చెప్పేస్తాడు. చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారా, పెద్ద స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారా? ఎందుకు? చిన్నోడైతే అలా చూసి పంపించేస్తాడు, ఈసీజీ చేసి మామూలుగా 2D ఎక్కువ చేసి పంపించేస్తాడు. అక్కడికి వెళ్తే ఆయనకంటే పెద్ద డాక్టర్ ఆయన. ఇప్పుడు హార్ట్ని, హృదయాన్నంట వెతుకుతున్నాడంట. చూడడం వేరు, వెతకడం వేరు. గమనించుకోండి, చూడడం వేరు, వెతకడం వేరు. ఆయన వెతుకుతున్నాడంట మనుషుల హృదయాలను. ఆయన వెతకడం ప్రారంభిస్తే, హృదయం లోపల వెతకడం ప్రారంభిస్తే చెడ్డ 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 ఎక్కడైనా ఉన్నాయని ప్రారంభిస్తే ఆయన స్కానింగ్కి దొరకడం ఈజీ. అలా చూసి చెప్పేస్తాడు. నీ హృదయం స్కాన్ చేయాలంటే, ఎలా కొట్టుకుందో స్కాన్ చేయాలంటే 2D ఎక్కువ పెట్టి లోపల మొత్తం పెట్టి ఈసీజీ పెట్టి ఎలా కొట్టుకుంటూ చెప్తారు. అది ఒకసారి రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, సరైన అవ్వచ్చు, సరిగ్గా అవ్వకపోవచ్చు. కానీ ప్రధాన న్యాయమూర్తి అనే యేసు ప్రభు చెక్ చేయడం ప్రారంభిస్తే, ఆ హృదయం సరిగ్గా లేకపోతే ఆయన పరీక్షించడం ప్రారంభిస్తే ఖచ్చితంగా దొరికిపోతాము. ఆయన నుంచి మనం తప్పించుకోలేం. కనుక ఆయన రాకడక ముందే ప్రతిరోజు కడగడం ప్రారంభించింది. వచ్చిందా ప్రారంభించండి, వచ్చిందా పాడైందా ప్రారంభించింది, పాడైపోతుందా ప్రారంభించండి, పాడైందా ప్రారంభించండి. ప్రభు సహాయం. ప్రభా తుడిచివేయి ప్రభా. లోపల చాలా అపకారాలు నిండిపోయాయి, చాలా చెడ్డ నిండిపోయింది ప్రభా. దయచేసి కడుగు ప్రభా. అడిగారు ఎప్పుడైనా? మీకు ఏదైనా అంటుకుంటే వెంటనే కడుగుతా చూడండి. వెంటనే ఎందుకు వెంటనే కడుగుతారు? కాసేపు తర్వాత కడగచ్చు కదా, కాసేపు తర్వాత తోడచ్చు కదా, ఎందుకు వెంటనే? మరి మనసుకు అంటుకున్న ఆ మరక ప్రభువుని అడగాలి కదా. ఒకవేళ ఇప్పటికైనా ఆ మనసులో అపకారాలు ఉంచుకుంటూ జీవిస్తూ ఉంటే, అపకారాలు మోసుకుంటూ ప్రారంభిస్తే ప్రభుకి అది కంపు కింద మారుతుంది. ఒకరోజు వస్తుంది, ఆయన వెతకడం ప్రారంభిస్తే ఖచ్చితంగా దొరికిపోతాము. ఆయన ఆ రోజు క్షమించడు. ఆయన రాకముందే క్షమాపణ, వచ్చిన తర్వాత క్షమాపణ లేదు, తీర్పే. ఆ తీర్పు నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. హృదయంలో ఎలాంటి అపకారాలు చోటు ఇవ్వకుండా పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ ఆలోచన ప్రభుకి ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ప్రమాదం. ఆ 7వ మెట్టు